హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఈ రోజున మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ మహేశ్వరానికి 2 ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఉంటే దానికి గాను ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు కస్టమర్ కూడా ఉన్నారు. ఫ్యూచర్ సిటీకి అతి సమీపంలో ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్ట్లో సారు ఒక ప్లాట్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ 8th 9th డేట్స్లో ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతోంది. దీనికి సంబంధించి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఇక్కడికి విచ్చేస్తున్నారు. విచ్చేస్తున్న వాళ్ళల్లో టాప్ కంపెనీస్లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు మన తెలంగాణ గవర్నమెంట్తో వాళ్ళ కంపెనీల తరఫున ఎంఓయూలు కూడా చేసుకుంటున్నారు. అదేవిధంగా అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ వీళ్ళిద్దరికీ కూడా ఫ్యూచర్ సిటీలో 60 ఎకరాలు 50 ఎకరాలు ఇంటర్నేషనల్ స్టూడియోలు కన్స్ట్రక్షన్ చేయడానికి ల్యాండ్ అలొకేట్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళతో కూడా తెలంగాణ గవర్నమెంట్ రేపు 8-9 తారీఖుల్లో ఎంఓయూలు చేసుకుంటుంది. ఫ్రెండ్స్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో 3 హోటల్స్ కూడా, టాప్ హోటల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు కాకపోతున్నాయి ఫ్యూచర్ సిటీలో. అదేవిధంగా రిలయన్స్ కంపెనీతో కూడా 8-9 తారీఖుల్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వాళ్ళు నైట్ సఫారీ, యానిమల్ ప్రొటెక్షన్ దానికి సంబంధించినటువంటి 200 to 300 ఏకర్స్ ల్యాండ్ అనేది రిలయన్స్ కంపెనీకి కూడా ఎలకేట్ చేస్తున్నారని గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఫ్యూచర్ సిటీకి అతి సమీపంలో ఉన్న మన మగధ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడానికి ప్రతిరోజు ఎంతో మంది కస్టమర్లు విజిట్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి. అందులో భాగంగా సార్ ఈ రోజున మన మగధ ప్రాజెక్టులో ఒక ప్లాట్ని కొనుగోలు చేయడం జరిగింది. సార్ అభిప్రాయాన్ని తెలుసుకుందాం మనం, ఏ విధంగా ఆయన ఈ మన మగధలో కొనుగోలు చేశారనేది. సార్, థ్యాంక్ యూ సార్, మీ యొక్క ఇన్ఫర్మేషను. మీరు మగధలో ప్లాట్ కొనుగోలు చేయడానికి ఈ సరౌండింగ్ ఏరియాలో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నా కూడా మీరు మగధ ప్రాజెక్ట్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? జస్ట్ ఒక 1 minute చెప్పండి సార్. నా పేరు మధుసూదన్. నేను డిఆర్డిఓ ఎంప్లాయీని, ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. తర్వాత కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ కోసం నా వచ్చినటువంటి పెన్షన్ డబ్బులను పెట్టదలిచాను. అయితే ఫ్యూచర్లో నా డబ్బులు మంచి లాభం రావాలన్న ఉద్దేశంతో ఈ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ఈ మగధ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్టు యొక్క ఏదైతే కంపెనీ ఉందో అది రిప్యూటెడ్ కంపెనీగా నాకు తోచింది. నేను దాని గురించి స్టడీ చేశాను. వాళ్ళ ఆఫీస్ను కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అఫీషియల్స్ ఉందో వాళ్ళందరూ జెన్యున్గా నాకు కనిపించారు. అదేవిధంగా ప్రాజెక్టు విజిట్ చేయడం కూడా జరిగింది. అక్కడ కూడా అన్ని సదుపాయాలు స్టార్ట్ అయినాయి. రోడ్లు వేయడం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఇది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, అక్కడ గండి మైసమ్మ టెంపుల్ ఏదైతుందో ఆ టెంపుల్కు అతి సమీపంలో దాని వెనుకనే ఈ సైట్ ఉన్నది కాబట్టి ఆ టెంపుల్కు దగ్గరలో ఉన్న ఉద్దేశంతో ఈ సైట్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ నాకు రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసి ఇవ్వడం జరిగింది. వారికి థ్యాంక్స్. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉంది. అతి తొందరలోనే దీనికి మంచి ధర రాబోతుంది కాబట్టి వేరే ఎవరైనా కస్టమర్స్ తీసుకోదలుచుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్.